పల్లెటూరు స్టైల్ రసం అండి. ముందుగా టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు ఈ 4 వాటర్ వేసి పొయ్యి మీద ఉడికించుకోవాలండి ఇలా మెత్తగా. ఇప్పుడు దీన్ని పిసికేసుకుందాం. మళ్ళీ తిరగబాత పెట్టి చూపిస్తా. ఇలా మెత్తగా పిసుక్కునేసి దీనికి తగినంత వాటర్ వేసుకోవాలండి, పులుపుకి తగ్గట్టు వాటర్. అలాగే ఇందులోకి సరిపడంత ఉప్పు వేసుకున్నాను. తిరగబాత పెట్టి చూపిస్తారండి. ఇందులోకి ఒక స్పూన్ అంత జీలకర్ర పొడి వేసుకున్నాం. అలాగే పెప్పర్ పొడి వేసుకున్నాం, 1/2 టీ స్పూన్ అంతా. దగ్గర ఈ పొడులు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను వేసుకున్నానండి. మీ దగ్గర మిరియాలు, జీలకర్ర ఉంటే 2 దంచేసుకోండి, ఇట్లా క్రష్ చేసుకునేయండి. ఇందులోకి వెల్లుల్లి వేసుకుందామండి. ఇప్పుడు దంచుకున్నాం. మరీ ఎక్కువ మెత్తగా దంచుకోకూడదండి, కచ్చా పచ్చగా దంచుకోవాలి. ముద్ద అయ్యేంతవరకు, ముద్దగా ఫామ్ అయ్యేంతవరకు దంచుకోవాలండి. దీన్ని ఇలా దంచుకోవాలండి. జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డ ఈ 3 ఇలా దంచుకున్న తక్కువ ఇంగ్రీడియంట్స్ సింపుల్గా రసం రెడీ చేసుకుని ఇచ్చండి. కరివేపాకు, ఎండుమిరపకాయలు. నేనైతే ఎండుమిరపకాయలు వేసుకుంటానండి, మా పిల్లల కోసం చేస్తాను కాబట్టి. మీరు వేసుకునేటువంటి కారం వేసుకోండి, లేదా ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నా స్టైల్లో నేను చేసి చూపిస్తారండి. స్టవ్ వెలిగించి ఇందాక మనం ఉడికించుకున్న చరవే పెట్టుకుందామని టమాటాలు, చింతపండు ఉడికించుకుందాం. ఇది కాగాక ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు గిన్నెకి అయిపోయింది కదండి, ఆయిల్ వేసుకుందాం. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటానండి. రసానికి ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఆవాలు వేసుకుందాం. నూనె కూడా కాయిపోయింది కదండి, ఆవాలు వేసుకుంటున్నాను ఇందులోకి. అలాగే ఇందులోకి కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే ఎండుమిర్చి, జీలకర్ర, మిరియాల పొడి వేసుకుంటున్నాను. ఇదంతా బాగా ఏగిపోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఇందులో టమాటా రసం వేసుకున్నాను. ఇలా టమాటా రసం వేసుకుని వెళ్ళండి. అంతే అండి, టమాటా రసం ఇలా చేసేసుకోవడమే. దీన్ని కొంతసేపు ఉడకనిద్దాం, పొంగు వచ్చేంత వరకు పెడతామండి. నచ్చితే ట్రై చేసి కామెంట్ పెట్టండి. పల్లెటూరు స్టైల్ రసం అండి, నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి, బాగుంటుందండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా. ఇందులోకి సరిపడంత ఉప్పు వేసుకుందామండి. ఇందాకేసారి మీకు చూపించేదానికోసం కొంచెం ఉప్పు చూపిస్తున్నా. ఇది పొంగు వచ్చేంత వరకు చూపిస్తానండి. నిజంగా చెప్తున్నాను, టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేసి కామెంట్ పెట్టండి. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు కదండి, పిల్లలకు బాగా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టారంటే. మామూలుగా అయితే పల్లెటూర్లలో అయితే మిరప్పొడి వేసుకుంటారండి. నేను పిల్లల కోసం చేస్తాను కాబట్టి ఒట్టిమిరపకాయలు వేసిన. ఆ స్టైల్లో నేను చేసిన రసం మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలా నురుగు వస్తే చాలండి రసానికి, టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. పూర్తిగా చూపించాను కదండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. బాయ్.